హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మంచి అప్డేట్స్ ఉన్నాయండి. నైట్ లైవ్ అప్డేట్స్, అట్లనే ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడింది అనేది విత్ ప్రూఫ్స్ తో నేను చెప్తాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, చివరి వరకు చూస్తే నాకు రీచ్ ఉంటుంది. లైక్ చేసి చూడండి. సో అవినాష్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడండి. కానీ ఇక్కడ ఒక కిటుకు ఉంది. అతను సేవ్ అయితేనే అతనికి ఇది ఇస్తాడు, అంటే టీటీఎఫ్ విన్ అయ్యాడు అవినాషే. సో నలుగురు ఆడతారంట, అవినాషే విన్ అయ్యాడు. సో ఈరోజు చాలా గొడవలు ఉండబోతున్నాయంట, చాలా ఇది జరగబోతుంది. అండ్ ఈ ప్రేరణ గొడవ, ప్రేరణ తేజ అండ్ అవినాష్ తో, వీళ్ళతో గొడవ, రోహిణి వాళ్ళతో, ఇవన్నీ చాలా గొడవలు ఉన్నాయంట. సో అందరూ లైవ్ అయితే చూడండి, వస్తే కనుక లైక్ చేసుకోండి. సో అవినాష్ అయితే విన్ అయ్యాడు, కానీ అవినాష్కి అయితే ఇవ్వరు, ఎందుకంటే అతను నామినేషన్ లో ఉన్నాడు. అతనికి ఓటింగ్ పడితే కనుక అతనికి సేవ్ అయితేనే అది వస్తుంది, లేదంటే రాదు. సో ఖచ్చితంగా ఈ రోజు అవినాష్ కనుక సేవ్ అయితే ఖచ్చితంగా టాప్ 5, అట్లే రోహిణి కూడా టాప్ 5 ఉంటుంది. మిగతా ముగ్గురు ఎవరు అనేది మీరు డిసైడ్ చేసేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. నిఖిల్ గౌతమ్ అయితే కంపల్సరీ ఉంటాడు. సో నబీల్కి కూడా అతనికి హిందీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఓట్స్ వేస్తున్నారంట, హిందీ వాళ్ళు చాలా మంది స్టోరీస్ లో పెట్టి. సో అది కూడా మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి. నైట్ అయితే ఘోరంగా నబ్బా, నిఖిల్ అవినాష్ తేజ రోహిణితో కూర్చొని ఆ గౌతమ్ పై ఒకటే అబద్ధాలు చెప్తున్నాడు అబ్బా. అసలు చెప్పకనే చెప్పినట్టుగా చెప్తూ నిందలు వేయాలని ప్రయత్నం చేసేస్తున్నాడు. నిందలు వేసే ప్రయత్నంలో గౌతమ్ మంచోడు కాదు, నేనే మంచోడిని అని మాస్క్ వేసుకొని చెప్తున్నాడు. అక్కడ గౌతమ్ ఏం చెప్పలేదు, నేనే నీ పేరు చెప్పినా, నేనే ఇది చేసిన అన్నట్టుగా పోర్ట్రై చేస్తున్నాడు. అది కూడా డిస్కస్ చేసుకుందాము. ఇంకొకటి, ఈ ప్రేరణ ఉంది కదా, ప్రేరణ వరస్ట్ అబ్బా, వరస్ట్. అసలు ఆ ఫుడ్ విషయంలో కూడా కానీ ఫౌల్ గేమ్ ఆడింది. నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసాను, అది మీకు థంబ్నెయిల్ పైన పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆమె గౌతమ్ వేసినప్పుడు క్యాచ్ పట్టి తన దాంట్లో వేసుకుంటుంది ఈజీగా. యాక్చువల్ గా అక్కడ క్లియర్ రూల్ చెప్పారు, ఫస్టే చెప్పారు. తర్వాత గేమ్ అయిపోయినాక కూడా విష్ణుప్రియ చదువుతుంది, అందరు చదువుతారు, వేసేటప్పుడు క్యాచ్ పట్టద్దు, కింద పడింది నువ్వు మళ్ళీ లైన్ దగ్గరికి వెళ్ళేసి వేసుకోవాలి. అక్కడ గౌతమ్ వేసేదే పట్టింది ఆ అమ్మాయి. ఇంకేమంటది, నువ్వే ఆడలేదు, నేనే ఫస్ట్ 5 చేసినా, నువ్వు ఫస్ట్ 5 వేయలేదని గోలా. వాళ్ళు హక్ చేసుకున్నా కూడా హక్ చేసుకోదు, వాదిస్తుంది వితికతోని. వితిక చెప్పింది, మేము చెప్పిన ప్రకారం. ఇప్పుడు పృథ్వీ ఒప్పుకున్నాడు అక్కడ ఫౌల్ ఆడినా అని, సోప్ వాటర్లో పెట్టకుండా పోయిండు, ఒప్పుకున్నాడు. కానీ ఈమె ఫౌల్ ఆడినా అని ఒప్పుకుంటలేదు, ఆయన ఫౌల్ ఆడినానేనా అని ఒప్పుకున్నాడు. ఈమెకు కరెక్టే, అసలు బ్లాక్ బ్యాడ్స్ ఈమె తప్పాడింది ఆట. తప్పాడినా కూడా ఒప్పుకోకుండా అవినాష్ నబీలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే కూడా వాళ్ళని తిట్టి వాళ్ళతో గొడవ వేసుకొని నేనే ఉండాలి, నేనే గెలవాలి, నాకే అన్ని ఇయ్యాలి, నేనే ప్రతి దాంట్లో ఉండాలి, నేనే తిండి తినాలి, తిండిపోతా మరి ఏందో నాకు అర్థమైతలేదు ప్రేరణ. అసలు అంత ఏడుస్తుందా, వచ్చి కుక్కుకొని తింటది. లైవ్ లో నేను చూసినాను. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఆమె తిండి విషయంలో చేసింది నాకు అసలు నచ్చదు. ప్రేరణ ఫ్యాన్స్ కి నేను నచ్చకపోవచ్చు, కానీ ఆమె వరస్ట్ థింగ్స్ ఉన్నాయి అబ్బా, కొంచెం అర్థం చేసుకోండి. న్యూట్రల్ గా మీరు పిఆర్ కావచ్చు, మీరు డబ్బులు తీసుకొని చేస్తుర్రు, కానీ నేను ఎవరికి పిఆర్ని కాదు, నేను ఎవరికి కాదు. నాకు నచ్చింది నేను మాట్లాడతాను. నాకు అంత వ్యూస్, నాకు అంత ఇదే అంటే నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. నాకు టైం పట్టొచ్చేమో, చెప్పలేము. నేను కూడా ఒక మంచి రివ్యూ అని అవ్వచ్చేమో, చెప్పలేం కదా. ఎప్పుడు ఏది జరిగేది ఎవరు చెప్పలేరు. సో నేను ఇప్పుడు చెప్పేది చాలా మందికి రీచ్ అవ్వకపోవచ్చు. నువ్వు అంత ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, పోతున్నావు, నీది నువ్వు కూర్చొని అయితే తింటున్నావు కదా, ఏడ్చుకుంటూ అయితే కూర్చోలేదు. ఎందుకంటే నువ్వు అక్కడ తప్పు ఆడినావు, తప్పుగా వితండవాదం చేస్తున్నావు, ఫౌల్ ఆడినావు. అక్కడ అన్ని ఎపిసోడ్ లో కట్ చేస్తున్నారు. గౌతమ్ నేమ్స్ రాసింది ఎపిసోడ్ లో కట్ చేసిర్రు డైస్ మీద. ఇప్పుడు ఈ అమ్మాయి ఫౌల్ ఆడింది కూడా ఎపిసోడ్ లో కట్ చేస్తున్నారు. లైవ్ అండ్ నేను ఇది మొత్తం నేను లైవ్ చూస్తున్నాను, ఎపిసోడ్ చూస్తున్నాను, క్లియర్ గా రాసుకుంటున్నాను. ప్రేరణ తప్పు చేసింది, తప్పు చేసినా కూడా పాపం ఆ వచ్చిన గెస్ట్ కి రెస్పెక్ట్ హక్ చేసుకుంటే కూడా వాళ్ళని హక్ చేసుకోదు, మూతి విరుస్తుంది. ఏంటి ఈ అమ్మాయి చేసేది? వాళ్ళు వచ్చిన గెస్ట్ నువ్వు వెళ్ళేటప్పుడన్నా వాళ్ళు హక్ ఇచ్చినప్పుడు తీసుకోవాలా, సార్ట్ అవుట్ చేసుకోవాలని వస్తే నేను అవ్వలేదు. ఏంటి నువ్వు చేసి, నువ్వు అంత గొప్ప ఏంటి? యష్మి కూడా ఏదో పోయినప్పుడు ముసలి కన్నీరు కార్చినావు, పోయినాక అసలు ఏడ్చులు లేదు, ఏం లేదు, కొద్దిగా సేపు ఆ ఎపిసోడ్ లో అంతే. తర్వాత నీ పని నువ్వే. ఎవరు ఆమె ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఒకసారి నబీల్ తోని ఎప్పుడు ఒకరు వెళ్ళిపోవాలి, ఒక కాంపిటీటర్ వెళ్ళిపోవాలి. అవినాష్ కి ఎవిక్షన్ షీల్డ్ వాడినందుకు నువ్వు అవినాష్ కి ఎందుకు ఎవిక్షన్ షీల్డ్ వాడినావు, ఎందుకు ఇది చేసినావు, ఇవన్నీ ఈ అమ్మాయిలో ఉంటాయి.
అవినాష్ వెళ్ళిపోయేటోడు కదా, మళ్ళీ నైట్ లైవ్ లో ఏమంటది, వై పోతుంది అనుకున్న యష్మి పోతుంది అనుకున్న, వి పోతుంది అనుకున్న విష్ణు పోతుంది అనుకుంటా, జీ పోతుంది అనుకున్న గౌతమ్, వీళ్ళందరూ పోతావు అనుకున్నప్పుడు నువ్వు ఏడ్చిన ముసలి కన్నీరు ఎవరికి కావాలి? నువ్వు చెప్పేటి నీతులు ఏమో అంటారు సామెత, అట్లా అన్నమాట. అట్లా ఈమె చేసేది అట్లా ఉంటది. నిన్న గౌతము కనీసం నీకు నీ పేరు చెప్పినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పవు, గ్రాటిట్యూడ్ చూపించావు. ఇంకా గౌతమ్ మీదనే ఎగబడుతున్నావు, గౌతమే చక్కగా ఆడలేదు, నేనే మంచిగా ఆడినా, నేనే చేసినా అని. అక్కడ నిఖిల్ నీ పేరు చెప్పిండా? చెప్పలేదు. ఇది ఆ అమ్మాయి బిహేవియర్. తర్వాత లైవ్కి వచ్చేద్దాము. సో నిఖిల్ వచ్చి వీళ్ళ దగ్గర కూర్చున్నాడు, గౌతమ్, అవినాష్, రోహిణి దగ్గర. ఏమైంది, ఆ గౌతమ్ ఏం చేసిండంటే, గౌతమ్ ఒక్కటే పేరు చెప్పిండు, ప్రేరణ పేరు ఒక్కటే, మళ్ళీ ఇంకో పేరు కూడా చెప్పలేదు. నేను అన్నాను, గౌతమ్ అంటాడు నువ్వు నీ పేరు చెప్పు అంటే, నిఖిల్ ఏమో నువ్వు పేరు చెప్పు అంటాడు. అసలు రూమ్ లో జరిగింది ఏంటి, నువ్వెవరిని అనుకుంటున్నావు, నువ్వేమన్నా, అసలు ఉన్నదే ముగ్గురు ఇట్లలో చూస్ చేసుకోవాలన్నట్టుగా మాట్లాడుకుంటారు. అయితే గౌతమ్ అంటే నువ్వేమని అనుకుంటున్నావు చెప్పు అంటే చెప్పాడు, నువ్వేమని అనుకుంటావు అంటే చెప్పాడు. సో నేనైతే నిఖిల్ అంటాడు నేను గౌతము నిఖిల్ అంటాడు నేను పృథ్వీ తేజ అని అంటాడు. అనగానే లేదు నేను ప్రేరణ అనుకుంటున్నా, నాకు ఇంకో పేరు లేదు, ఒక పేరు నేను ప్రేరణ, ఇంకో పేరు నువ్వు చెప్పు అంటే, అప్పుడు లేదు బాయ్సే ఆడాలనుకుంటున్నా నేను, ఫిజికల్ గేమ్ కదా అన్నట్టుగా నిఖిల్ అంటాడు. లేదు బాయ్సే ఆడాలని ఏముండదు, అమ్మాయిలకు అబ్బాయిలకి ఇద్దరికి కలిపి గేమ్ ఇస్తాడు ఎప్పుడు కూడా, అయినా ప్రేరణ కూడా బాగానే ఆడుతుంది కదా గేమ్స్, సో మనకు ధీటుగా ఉంటది కదా. సో నేనైతే ఆ అమ్మాయి సెకండ్ వరకు వచ్చింది, నేను కూడా సెకండ్ వరకు వచ్చినా అని చెప్తాడు. సో అట్లా నేను ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నా అంటే, సరే అయితే మరి నువ్వు ఒక పేరు చెప్పంటే, మరి నువ్వు తేజ పేరు చెప్పనుంటివి, పృథ్వీ పేరు ఎందుకు చెప్పినావు, మరి అక్కడ నువ్వు ఎందుకు స్టిక్ అనేయలేవు? నీకు తేజ అంత ఇష్టం ఉంటే తేజ పేరు చెప్పాలి కదా, తేజ పేరు చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తుండు అంటే, అక్కడ రీజన్ చెప్పాడా ప్రేరణ, ఎందుకంటే రీజన్ చెప్పలేదు, ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇండైరెక్ట్ గా ఏంది, ఆ అమ్మాయి సెకండ్ వరకు ఆడింది, నేను కూడా సెకండ్ వచ్చాను గేమ్ లో, సో నేను అందుకే ఇచ్చానని చెప్పాడు, ఇండైరెక్ట్ గా చెప్పాడు. అన్ని అబద్ధాలబ్బా. నిఖిల్ అసలు చెప్పాల్సింది ఏంటి, అరే తేజ నిన్ను సెలెక్ట్ చేసుకోవద్దని ఏం లేదురా, గౌతమ్కైనా నాకైనా, ఇప్పుడు నేను ఒక పేరు చెప్పినా అతను ఒక పేరు చెప్పినా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అట్లా చెప్పక లేదు గౌతమ్ ఒక్కటే పేరు చెప్పిండు, ఇంకో పేరు చెప్పనే లేదు, వీళ్ళు అడుగుతారు ఇక్కడ గుచ్చి అవినాష్, ఇంకో పేరు చెప్పలేదా అని గుచ్చి అడిగితే లేదు నేనే 2 పేర్లు చెప్పినా, అతను ఒక్క పేరే, అతని మైండ్ లో ఉంది ఆ అమ్మాయి బాధపడింది, స్టిక్ ఆన్ అయింది అని. ఇక్కడ తేజకి ఎందుకు ఇవ్వాలబ్బా? తేజ అంటాడు అంటే నేను ఆ గేమ్ లో 4th వచ్చిన, అది ఎందుకు వచ్చిన గౌతమ్ వల్ల ఎందుకు వచ్చినావు నువ్వు? గౌతమ్ ఆడినాక కూడా నువ్వు విష్ణు ఉంది, విష్ణు కన్నా ముందు ఆడొచ్చు కదా, గౌతమ్ ఆడినాక అక్కడ లెటర్స్ ఉన్నాయి తెచ్చుకోవచ్చు కదా. అక్కడ నిఖిల్ ఏమంటాడు, నేను చెప్పిన ఎల్లో తీసుకోవద్దు, అన్ని ఎల్లోనే తీసుకున్నాడు, ఏ కలర్ అయినా పర్లేదని నేను అందరూ చెప్పినా అని నిఖిల్ తోపు లెక్క చెప్పుకుంటాడు. ఆయన తేజ మన బుద్ధి ఏమైంది, నువ్వు అందరూ లెటర్స్ తెచ్చుకున్నారు, ఫస్ట్ లెటర్స్ తెచ్చుకొని చేసుకున్నారు, నువ్వెందుకు తెచ్చుకోలేదు? అక్కడ మిగిలిపోయిన లెటర్స్ చాలా ఉన్నాయి అక్కడ కింద పడి. సో ఫస్ట్ నువ్వు లెటర్స్ సమకూర్చుకొని చేయాలి. విష్ణు చేసినాక కూడా నువ్వు చేయలేదు, పడిపోయింది, ఊకున్నావు. చాలా టైం పట్టింది, రోహిణి చేసినాక గౌతమ్ చేసినాక వీళ్ళు చేయడానికి చాలా టైం పట్టింది, చేయలేదు. మళ్ళా నేను ప్రీవియస్ సీజన్ లో కూడా చూసిన తేజ విషం కక్కుతున్నాడు గౌతమ్ మీద. నేను ప్రీవియస్ సీజన్ లో కూడా చూసిన, వాడు ఏంటో నాకు తెలుసు, వాడిని నామినేషన్ వేస్తా, వాడి మైండ్ ఏమన్నా చెప్తే మీకు పిచ్చి ఎక్కుతుంది, వాడి మైండ్ గురించి వాడి థాట్స్ గురించి చెప్తే మీకు పిచ్చి ఎక్కుతుంది అట. నిఖిల్ పోస్ట్లో వేస్తున్నాడు, అట్లా అనుకోలేదురా, అసలు నీ టాపికే రాలేదు, అతనికి ప్రేరణ సెకండ్ వచ్చిందని ఉంది అని చెప్పొచ్చు కదా. అంటే నిఖిల్ అర్థం చేసుకోండి, మీరు లైవ్ చూసిన వాళ్ళు, నిఖిల్ చాలా వర్స్ట్ అబ్బా. మీకు తెలీదు, నిఖిల్ ఒక మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, అది మీకు ఎప్పటికీ అర్థం కాదు. అది నేను ఎంత చెప్పే ప్రయత్నం చేసినా కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అసలు అర్థం కాదు. పైకి మంచిగా ఉన్నంత మాత్రాన మేడి పండు చూడు మేలుమైండు, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండు అన్నట్టుగా అతని బిహేవియర్ ఉంది, అది మీకు ఎవ్వరికి అర్థం కావట్లేదు. కావాలని వచ్చి కూర్చొని గౌతమ్ మీద పుల్లలు పెడుతున్నాడు, వీళ్ళ గ్రూప్ లో వీళ్ళు పుల్లలు పెడుతున్నారు. ఆయన తేజ ఏం చేసిండు అంతగానం? తేజ గౌతమ్కి ఏం చేసిండు? తేజకు శాండ్ పోయలేదా బ్యాలెన్సింగ్ కుండ టాస్క్ లో? అప్పుడు హెల్ప్ చేసిండా? టీ షర్ట్ విషయంలో కూడా హెల్ప్ చేసిండా? ఏమనంటే వీళ్ళు అంటారు నాకు స్నేక్ లో నా ఎగ్ వేసిండు, ఇప్పుడు ఏమన్నా పేరు ఎందుకు చెప్తాడు అబ్బా? అక్కడ నువ్వు ఆడనే లేదు గేమ్ ప్రాపర్ గా, ఎట్లా చెప్తాడు? ఒకవేళ చెప్పిండే అనుకుందాం, గ్రూప్ గేమ్ అనుకోరా, వచ్చినాక తిట్టరా? ఇప్పుడు అసలు గౌతమే చెడైండు, ఇటు ప్రేరణ సెలెక్ట్ చేసినందుకు ఆ అమ్మాయి ఏం థ్యాంక్స్ చెప్పలేదు, తేజాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు గౌతమ్ పైన విషయం నూరుతున్నాడు. ఇక్కడ ఎవరిది తప్పు? నిఖిల్ వచ్చి కూర్చొని కావాలని చెప్పుడు తప్పు. రోహిణి ఏమో, రోహిణి అంటది అరే ఫస్ట్ మేమిద్దరం పోయినప్పుడు కూడా నీ పేరు తీయలేదు అంటది. రోహిణికి కూడా కొంచెం ఎక్కడో డౌట్ కొడుతుంది ఆమెకు. అంటే రోహిణి ఒక మాట కూడా అంటుంది, గౌతము ఏ వీక్ ను బట్టి ఆ వీక్
టాస్క్ల పరంగా ఆలోచిస్తాడు. ఫ్రెండ్స్ ఇవేమి చూడడు. అతను అంటాడు నాకు హెల్ప్ కూడా చేయొద్దు. రోహిణికి చెప్తాడు ఆ టీషర్ట్ టాస్క్ నాకు హెల్ప్ చేయొద్దని కూడా అమ్మాయి చేయబుద్దే చేసింది అంతే. సో నాకు ఎవరు చేయొద్దు, నేను ఫ్రెండ్సే గేమే అని ఉంటానని క్లియర్గా చెప్పిండు ఏ వీక్ని బట్టి ఆ వీక్. తర్వాత అంటే ఫస్ట్ నిన్ను కూడా సెలెక్ట్ చేసుకోలేదు అని రోహిణి అంటది. అంటే అదే అఖిల్ సార్థక్ వాళ్ళు వచ్చినప్పుడు విష్ణు అవినాష్ అన్నాడంట. సో ఎందుకు అంటే అప్పుడు ఆ వీక్ పరంగా ఆలోచించిన దాన్ని బట్టి ఆయన చెప్తాడు. సో అప్పుడు కూడా నా పేరు చెప్పలేదా, అమ్మో వీని గురించి బాగా ఆలోచించాలి, వీడు మామూలుడు కాదు. నేను ప్రీవియస్ సీజన్ ఏం చెప్పాలని ప్రూవ్ చేస్తున్నావు నువ్వు తేజ, ఏం చెప్పాలని ప్రూవ్ చేస్తున్నావు? మంచిగా ఉండు, మంచిగా ఆడు. నువ్వు గౌతమ్ నువ్వేం గౌతమ్ ఫేవరెట్ గా లేవు. అతను లోలో ఉన్నప్పుడు ఏం నువ్వు సంజాయించలేదు ఎప్పుడు. ఆలోచించాలి కదా. ఇది తేజ. నిఖిల్ వచ్చి పుల్లలు పెడుతున్నాడు ఇక్కడ. అది ఎవరికి అర్థం కాదు. నిఖిల్ గ్రేటు, నిఖిల్ తోపు, నిఖిల్ తురుము, నిఖిల్ టాస్క్లలో ఇది పెద్ద రివ్యూవర్స్ కూడా ఈ మాట చెప్పరు అసలు చెప్పరు. అది తర్వాత రోహిణి గౌతమ్ని అడుగుతుంది, అసలు నీకు తేజకి ఏమన్నా ఉందా? ఈమెకి ఎక్కడికో డౌట్ అనమాట. స్నేక్ లో తేజ గేయడము, తర్వాత ఫస్ట్ కూడా అఖిల్ సార్థక్ వాళ్ళు వచ్చినప్పుడు తేజ పేరు చెప్పలేదు. సో ఈ రోజు కూడా తేజ పేరు చెప్పలేదు. ప్రేరణకు నీకు గొడవలు ఉన్నా కూడా నువ్వు తేజ పేరు చెప్పలేదు అని అడుగుతుంది. అడిగితే లేదు తేజ నన్ను అర్థం చేసుకుంటాడు, నేను ప్రేరణ సెకండ్ వచ్చిందని చెప్పేసి నేను ప్రేరణ పేరు తేజ వద్దని కాదు, నిఖిల్ తేజ అని చెప్పినా కూడా నేను ఒప్పుకుందును, పృథ్వీ అని చెప్పాడు సో నేను ఊరుకున్నా అన్నట్టుగా చెప్తాడు. నాకు అసలు అట్లా ఆ ఫీలింగ్సే లేవు నాకు అన్నట్టుగా చెప్తాడు. చెప్తే లేదు మీకు ఏమైనా గొడవలు ఉన్నాయంటే అట్లా మీరు ఏదో ఆలోచించకండి రోహిణి గారు, నేను ఏ వీక్ని బట్టి ఆ వీక్ ఫ్రెండ్స్ గేమే, నేను అసలు తేజ థాటే లేదు నాకు. ఆ అమ్మాయి లోలో ఫీల్ అయింది కాబట్టి నేను ఆ అమ్మాయిని ఎంపిక చేసుకుని, అంతేగాని ఏమీ లేదన్నట్టుగా చెప్తాడు. సో ఈ అమ్మాయి 3 కారణాలు చెప్తే, లేదు నేను టీషర్ట్స్ టాస్క్ లో హెల్ప్ చేయలేదా, తర్వాత శాండ్ టాస్క్ లో హెల్ప్ చేయలేదా, సో అట్లా నేను ఆలోచించిన అని అంటాడు. లేదు రోహిణి అంటది నువ్వు వీక్ కదా, నీకన్నా తేజ నువ్వు అట్లా చూజ్ చేసుకోవచ్చు కదా అంటే, లేదు స్ట్రాంగ్ వీక్ అని కూడా నేను ఆలోచించలేదు అంటాడు పాపం గౌతమ్. సో నిఖిల్ ఒకవేళ తేజ పేరు చెప్పినా కూడా నేను ఒప్పుకునేదాన్ని అంటాడు. ప్రతిసారి ఏమంటాడంటే గౌతమ్ ప్రతిసారి నా డెసిషన్ మారుతుంది గేమ్ బట్టి, నిన్న ప్రేరణను చూజ్ చేసుకుంటే సో పర్సనల్ గా స్కోప్ ఇద్దామని అంతే తప్ప వేరే ఏం లేదు అంటాడు. తర్వాత నెక్స్ట్ వీక్ నేను తేజని కూడా చెప్పొచ్చు, తేజ పేరు కూడా చెప్పొచ్చు, తర్వాత ఇంకా వేరే పేరు చెప్పి నేను గేమ్ చూసి ఇస్తా, అంతేగాని ఫ్రెండ్స్ ఇది అని నేను ఏం ఆలోచించా అని చెప్తే పాపం రోహిణికి మొత్తం అర్థమైంది, అన్ని ఏంటి అనేది అర్థమైంది రోహిణికి. రోహిణి గౌతమ్ ఎట్లా ఆలోచిస్తాడు, గౌతమ్ ఏం చేస్తాడు, ఇదంతా క్లియర్ గా చెప్పేసింది. సో అట్లా మళ్ళీ రోహిణి అన్ని గుచ్చి అడుగుతుంది, నువ్వు అప్పుడు ఎందుకు చేసినావు, ఇప్పుడు లేదు నాకు ఏ వీక్ ఆ వీక్ ఫ్రెండ్స్ ఇది ఏమి నేను ఆలోచించాను, నేను ఇవన్నీ అసలు నాకు అనిపించింది నేను చేస్తాను అప్పటికప్పుడు. ఒకవేళ ఎవరైనా బాగా ఆడితే వాళ్ళకే ఇస్తా, వాళ్ళు ఒకవేళ నా అపోనెంట్ అయినా నన్ను ఏమన్నా మాకు గొడవలు ఉన్నా కూడా నేను అట్లా ఆలోచించి ఇస్తా. సో ఇది జరిగింది. తేజ మాత్రం కారాలు మిరియాలు నూరి డబ్బా విషయం కక్కిండి అనిపించింది. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, నిన్న ప్రేరణ కూడా అంత లొల్లి చేస్తుంటే ఒక్క మాట అన్నాడు, సైలెంట్ గా పోతాడు. అతను నామినేషన్ లో మాత్రం డిఫెండ్ బాగా చేస్తాడు, కరెక్ట్ పాయింట్స్ పట్టుకుంటాడు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు, కావాలని అతన్ని ఇది చేయాలని. నిఖిల్ కూడా చూడబ్బా అసలు ఘోరం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అయితే మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.